Hello everyone, I am Karthik. Welcome to Karthik Tech Tip 11 and also once again welcome back to Best 5 Apps for Android episode number 9. సో ఇందులో కూడా ఒక 5 యాప్స్ గురించి అయితే డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాను అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ మీకు బోరింగ్ అనేది కొట్టించడం అండ్ ఆల్సో ల్యాగ్ అనేది కూడా లేకుండా అయితే చేస్తాను అనమాట వీడియోని అనేది. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో చెప్పబోయే యాప్స్కి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ ఈ వీడియోని అనేది చూడండి ఫ్రెండ్స్. చూసిన తర్వాత ఏంటంటే మీకు అర్థమవుతుంది అనమాట ఏ యాప్ అనేది ఎందుకోసం ఉపయోగపడుతుంది అనేది. సో దట్ మీకు నచ్చిన యాప్ అనేది మీరు ఇన్స్టాల్ అయితే చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెంబర్ 1 స్క్రీన్ అలైవర్, కీప్ స్క్రీన్ ఆన్. సో ఇక్కడే నేమ్లోనే మీకు కనిపిస్తుంది కదా, మీ మొబైల్ స్క్రీన్ అనేది కంప్లీట్గా ఆన్లో అయితే ఉంచేస్తుంది అనమాట. మీకు ఏదైనా సందర్భంలో ఉపయోగపడుతుందంటే ఈ యాప్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఎందుకు ఈ యాప్ మన దాంట్లో టైం అవుట్ అనేది ఉంటుంది కదా మన స్క్రీన్కి సంబంధించినది అంటే, సో చూపిస్తాను ఫ్రెండ్స్. అది కూడా ఈ మధ్య వస్తున్న మొబైల్స్లో మోస్ట్లీ 10 మినిట్సే ఎక్కువ మొబైల్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. మీకు కొన్ని మొబైల్స్లో కనిపించవచ్చు, ఎంఐ కానీ అలాగా కొన్ని మొబైల్ ఫోన్స్లో ఉండొచ్చు అనమాట. నెవర్ టర్న్ ఆఫ్ అనేది ఉంటుంది, హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ అలాగైతే ఉంటాయన్నమాట మనకు. ఒకవేళ మీ మొబైల్ ఫోన్లో 10 మినిట్స్ కన్నా మీరు ఎక్సీడ్ చేసుకోలేరు స్క్రీన్ టైం అనుకుంటే మాత్రం అటువంటి టైంలో ఈ యాప్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది ఎప్పుడు రిలీజ్ అయింది, ప్లే స్టోర్లోకి ఇదంతా మొత్తం చూపిస్తాను మీకు. జస్ట్ ఇక్కడ అబౌట్ దిస్ యాప్ అనేది కనిపిస్తూ ఉంటుంది, ఇందులోకి తిరండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మీకు వర్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి జూన్ 2024లో అయితే అప్డేట్ అనేది కావడం అయితే జరిగిందనమాట. రిలీజ్ వచ్చేసి సెప్టెంబర్ 2020 అయితే రిలీజ్ అనేది అయిందనమాట ఈ యాప్ అనేది ప్లే స్టోర్లోకి మనకు. సో సింపుల్గా మీరు ఇన్స్టాల్ అనేది చేసుకొని ఓపెన్ అనేది చేయండి. సో ఇక్కడ మనకు స్క్రీన్ అలైవ్ అని కనిపిస్తుంది, దీన్ని అయితే పర్మిషన్ అనేది ఇచ్చేసి జస్ట్ బ్యాక్ అయితే వచ్చేయండి. ఇంతే ఫ్రెండ్స్, మనకు పర్మిషన్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడైతే చూసుకోవచ్చు 10 మినిట్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి నా మొబైల్ ఫోన్ స్క్రీన్ టైం అనమాట. సో ఇక్కడ మనం ఆన్ అయితే చేయలేదు, ఇంకా జస్ట్ పర్మిషన్ అనేది ఇచ్చాం. సో ఆన్ కూడా నేను చూపిస్తాను మీకు ఆన్ చేయడం ఎలాగనేది. ఇక్కడ బల్బ్ సింబల్ కింద కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది అనమాట. ఆల్వేస్ అని పెట్టారనుకోండి, అది అయితే ఆఫ్ అనేది అవ్వదు, కంప్లీట్లీ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది అనమాట మన మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు. సో మీరు టైం పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ 1 అవర్ కానీ మీకు నచ్చినంత టైం అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఇంత టైం అనేది మన మొబైల్ సెట్టింగ్స్లో అయితే ఉండదు, నేను చూపిస్తాను మీకు క్లియర్గా. జస్ట్ ఎంత కావాలి అంటే అంత టైం అనేది పెట్టుకోండి, లేదా ఆల్వేస్ అనేది అయితే పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకొని సేవ్ మీద క్లిక్ చేశారనుకోండి, జస్ట్ ఈ ఆల్వేస్ అనేది అలాగే ఉంటుంది. అండ్ ఆల్సో పైన మనకు నోటిఫికేషన్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరు టర్న్ ఆఫ్ అనేది చేస్తే ఆఫ్ అవుతుంది. లేదు ఇది చూపించకూడదు మీకు అనుకుంటే మాత్రం జస్ట్ ఇక్కడ డు నాట్ షో అగైన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేస్తే ఇది కనిపించదు అనమాట. మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే రన్ అవుతూ ఉంటుంది ఈ యాప్ అనేది. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి కూడా నేనైతే మీకు చూపిస్తాను అనమాట ఎంత స్క్రీన్ ఆన్ టైం ఉంది నా మొబైల్ ఫోన్కి అనేది. జస్ట్ ఇక్కడ బల్బ్ సింబల్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఆఫ్ అనేది అయిపోతుంది. సో సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కొద్దిగా కిందికి వస్తే మీకు ఇక్కడ డిస్ప్లే అని కనిపిస్తూ ఉంటుంది. డిస్ప్లేలోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన వెంటనే ఇక్కడ మీకు స్క్రీన్ ఆన్ టైం అనేది ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు టైం అవుట్ అనేది. సో ఇక్కడ చూసుకుంటే 10 మినిట్స్ మాత్రమే ఉందన్నమాట నా మొబైల్ ఫోన్లో వచ్చేసి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు కనిపిస్తుంది ఇలాగ 10 మినిట్స్ ఉంది. మీకు ఇంకా కావాలి అనుకునేటప్పుడు హెల్ప్ అవుతుంది అనమాట. ఎప్పుడన్నా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఈ యాప్ను మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ గురించి ఇంతే ఫ్రెండ్స్, ఎక్కువ చెప్పి కూడా మీకు బోరింగ్ అనేది కొట్టించాను. ఇది పెద్ద ఎక్కువగా ఏముండదు ఇందులో, జస్ట్ ఆన్ చేస్తే మనకు ఆన్ అవుతుంది అంతే అనమాట. స్క్రీన్ అనేది ఆన్లోనే ఉంటుంది, మీరు ఎంత టైం కావాలంటే అంత సెట్ చేసేసుకోవచ్చు. నెంబర్ 2 ఆల్ టూల్స్. సో ఈ ఆల్ టూల్స్ అనే యాప్ ఏంటంటే ఇందులో మల్టిపుల్ టూల్స్ అనేవి మనకి ఇంక్లూడ్ అయితే ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు స్క్రీన్ అలైవ్ అని చెప్పి ఒక యాప్ అయితే చూపించాను కదా, అలాగా ఆ యాప్ అనేది జస్ట్ ఒక వర్క్ మాత్రమే చేస్తుంది, దాన్ని టూల్ కూడా అనొచ్చు అనమాట మీరు. అటువంటివి ఇందులో చాలా అయితే ఉంటాయన్నమాట. సో నేను ఎగ్జాంపుల్కి చెప్పాను, ఆ యాప్లో ఉన్నట్టే ఉంటుందని కాదు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొత్తం టూల్స్ ఇందులోనే కనిపిస్తూ ఉంటాయి మనకు. అదేంటనేది ఓపెన్ చేసి క్లియర్గా అయితే మీకు చూపిస్తాను అనమాట. సో ఈ యాప్ ఎప్పుడు రిలీజ్ అయింది ఇదంతా మీకు చూపిస్తాను ఇన్ఫో అయితే. సో అబౌట్ దిస్ యాప్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు అనమాట. 2015లో అయితే ఈ యాప్ అనేది రిలీజ్ కావడం జరిగింది. లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి 23లో అయిందనమాట. సో చాలా లాంగ్ బ్యాక్ అప్డేట్ అనేది వచ్చింది ఈ యాప్కి వచ్చేసి. సో సింపుల్గా ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వైఫైతో ఏవైతే రన్ అవుతాయి ఆ టూల్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ బేసిక్ టూల్స్ ఉంటాయి. ఇంకా మీరు చూసుకున్నట్టయితే కెమెరాకు సంబంధించిన టూల్స్ ఉంటాయి, హెల్త్కి సంబంధించినవి, మెజర్మెంట్కి సంబంధించినవి, ఇలాగ డిఫరెంట్ టూల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఎడిటింగ్, ఆడియో, ఇలాగ మల్టిపుల్ టూల్స్ అయితే ఇందులో మీకు అవైలబుల్ ఉంటాయి. జస్ట్ ఒక యాప్లోనే మొత్తం అన్ని టూల్స్ అయితే మీకు అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. సో నేను ఇప్పుడు మీకు మ్యూజిక్ గ్రూప్ అంటే ఏంటనేది చూపిస్తాను చూడండి. జస్ట్ ఓపెన్ అనేది చేశారనుకోండి, గాటిక్ మీద క్లిక్ చేసేసి. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి గ్రూప్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఇప్పుడు గ్రూప్ అనేది క్రియేట్ చేసినాం అనుకోండి, సో ఇప్పుడు పర్మిషన్ అయితే ఇవ్వాలి మన ఫైల్స్కి సంబంధించినది. సో లొకేషన్ ఇవన్నీ పర్మిషన్స్ అయితే తీసుకుంటుంది అనమాట ఇది వచ్చేసి. సో పర్మిషన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇలాగైతే ఓపెన్ అవుతుంది. అప్ టు 3 డివైసెస్ అయితే దీన్ని స్కాన్ చేయొచ్చు అనమాట. వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మొబైల్లోకి నేను చూపిస్తాను చూడండి. జస్ట్ బ్యాక్ మీద క్లిక్ చేసి సో ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తున్నాను. జస్ట్
జాయిన్ మ్యూజిక్ గ్రూప్ అని కనిపిస్తుంటుంది. దీని మీద క్లిక్ చేసి క్యూఆర్ కోడ్ అయితే మనం స్కాన్ చేయాల్సినది అయితే ఉంటుందన్నమాట. నేనైతే స్కాన్ చేయట్లేదు. సో మీరు స్కాన్ అనేది చేశారనుకోండి ఏమవుతుందంటే ఎవరైతే గ్రూప్ని అనేది మనం క్రియేట్ చేసామనుకోండి, క్రియేట్ గ్రూప్ మీద క్లిక్ చేసి మనం ఏదైతే సాంగ్ అనేది ప్లే చేస్తామో ఇక్కడ ఆ సాంగ్ అనేది అన్ని మొబైల్ ఫోన్స్లో అట్ ఏ టైం ప్లే అవుతుందన్నమాట. స్పీకర్ అనేది బ్లూటూత్ స్పీకర్ లేకపోయినా మొత్తం వినిపిస్తూ ఉంటుంది. ఇంకా మిగిలిన టూల్స్ అన్నీ చూసుకోండి మీరు. నేను ఎక్కువ ల్యాగ్ చేయాలనుకోవట్లేదు. ఈ యాప్ గురించి ఎక్కువ చెప్పానంటే ఇంకా 3 యాప్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. సో మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఆల్ టూల్స్ అని కామెంట్ అనేది చేయండి. నేను డెఫినెట్గా దాని మీద డెడికేటెడ్ వీడియో అనేది చేస్తాను. సో అంతవరకు అయితే మీరు వెయిట్ చేయండి. అప్పుడు మాత్రం నేను క్లియర్గా మీకు చూపిస్తాను అనమాట. 2 మొబైల్ ఫోన్స్ తీసుకొని క్లియర్గా స్క్రీన్ రికార్డింగ్ అనేది రెండిట్లో చేస్తూ మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను అనమాట. ఒక్కొక్క టూల్ గురించి అయితే అప్పుడు మీకు అర్థమవుతుంది క్లియర్గా. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ ఫ్రెండ్స్. సో ఇంతవరకు ఈ వీడియోని కనుక మీరు చూసినట్టయితే డెఫినెట్లీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అనేది చేయండి. ఇప్పుడే లైక్ చేయండి, మళ్ళీ మర్చిపోతారు వీడియోని చూసిన తర్వాత. అండ్ ఆల్సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ అనేది మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. నెంబర్ 3 కీ మ్యాపర్. ఈ యాప్ ఏంటంటే మనకు కీస్ అయితే కనిపిస్తుంటాయి కదా. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు మొబైల్ ఫోన్కు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అనేవి కనిపిస్తుంటాయి. అండ్ ఆల్సో పవర్ బటన్ అనేది ఉంటుంది. ఈ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అనేవి జస్ట్ మన మొబైల్ ఫోన్లో వాల్యూమ్ని అప్ చేసుకోవడానికి కానీ డౌన్ చేసుకోవడానికి కానీ మోస్ట్లీ మొబైల్స్లో అన్నిట్లో వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా వేరే గెస్చర్స్ ఇవ్వాలి అనుకుంటే ఈ కీస్ వేరే ఫంక్షన్ ఏదన్నా వర్క్ అనేది అసైన్ చేయాలంటే మాత్రం మనం ఇవ్వలేమన్నమాట. మోస్ట్ ఆఫ్ ది మొబైల్ ఫోన్స్లో కొన్ని మొబైల్స్లో ఉండొచ్చు, మేబీ చూసుకోండి. నాది వచ్చేసి సామ్సంగ్ మొబైల్ అనమాట. ఎటువంటి కస్టమైజేషన్ అనేది చేయలేము నార్మల్ ఈ బటన్స్కి వచ్చేసి. అలాంటప్పుడు ఏంటంటే ఈ యాప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ బటన్స్కి మనం కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ పనే కాకుండా ఇంకా డిఫరెంట్ వర్క్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. షార్ట్ కట్స్ అనేది ఇచ్చుకోవచ్చు దీనికి. అది ఎలాగనేది చెప్తాను చూడండి. సో ఈ యాప్ అనేది ఎప్పుడు రిలీజ్ అయింది ఇదంతా ముందు చూపిస్తాను మీకు. జస్ట్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు 2019లో అయితే ఈ యాప్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ ఆల్సో లేటెస్ట్ అప్డేట్ అనేది సెప్టెంబర్ 2024లో అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ వర్షన్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ మీరైతే యూజ్ చేసుకోండి. జస్ట్ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఓపెన్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మీకు జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక పర్మిషన్ అయితే ఇవ్వాలన్నమాట. జస్ట్ ఎనేబుల్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకు ఇన్స్టాల్ యాప్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇందులోకి అయితే మీరు వెళ్ళండి. వెళ్ళిన వెంటనే ఇక్కడ కీ మ్యాపర్ అని అయితే కనిపిస్తుంటుంది. ఇందులోకి అయితే మీరు వెళ్ళి దీన్ని అయితే ఆన్ అనేది చేయండి. జస్ట్ అలో మీద క్లిక్ చేస్తే మనకు ఆన్ అయితే అయిపోతుంది అనమాట. సో ఆన్ అయిపోయిందంటే ఇక్కడ టిక్ మార్క్ అనేది పడుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ నెక్స్ట్ యారో మార్క్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ ఏంటంటే దీన్ని ఇలాగ వదిలేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంతే. సో డన్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీకు పైన ఒక పర్మిషన్ అనేది మనం స్కిప్ చేసాం కాబట్టి ఇక్కడ ఫిక్స్ అని కనిపిస్తుంటుంది. దీని మీద క్లిక్ చేసి ఫిక్స్ అయితే చేసేయండి. దీన్ని జస్ట్ అలా మీద క్లిక్ చేస్తే అది సెట్ అయిపోతుంది అనమాట. మనకు వచ్చేసి ఆ ఫిక్స్ అనే నోటిఫికేషన్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే జస్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే రికార్డ్ ఏ ట్రిగర్ అని కనిపిస్తుంది. ఇక్కడ కింద మీకు రికార్డ్ ఏ ట్రిగర్ అని ఉంది కదా. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే బటన్కి సంబంధించినది కస్టమైజ్ చేయాలి అనుకుంటున్నారో ఆ బటన్ క్లిక్ చేయండి. సో మనకు పవర్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, దానికి ఎటువంటి కస్టమైజ్ అనేది చేయలేరు. మీరు ఈ 2 బటన్స్కి చేయొచ్చు. సో ఈ 2 కీస్కి ఎన్ని ఫంక్షన్స్ అనేవి ఇవ్వగలం? మోస్ట్లీ 2నే అనుకుంటున్నారా? 2 కాదు ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు అనమాట. బట్ అది మీ మొబైల్ ఫోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేంటనేది కూడా చూపిస్తా చూడండి. సో ఇప్పుడైతే ఇచ్చారు మీరు ఓకే, ఇది బాగానే ఉందన్నమాట. ఇక్కడ ఫిక్స్ అని కనిపిస్తుంటుంది. దీని మీద క్లిక్ చేసి ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. ఇదేంటంటే మనం డు నాట్ డిస్టర్బ్ మోడ్కు సంబంధించిన షార్ట్ కట్ ఇవ్వాలి అన్నా ఇవ్వచ్చు అనమాట. సో జస్ట్ దీనికి కూడా పర్మిషన్ అనేది ఇచ్చేయండి ఇక్కడ. సో ఇక్కడ మనం ఏంటంటే ఏ వర్క్ చేయాలి అనేది అసైన్ చేయాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే షార్ట్ ప్రెస్ అనేది ఉంటుంది. షార్ట్ ప్రెస్ వచ్చేసి మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే ఉంది కదా, సో దాన్ని చేంజ్ చేయొద్దు. లాంగ్ ప్రెస్ కానీ లేదా డబుల్ ప్రెస్ అనేది తీసుకోండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఈ రెండింటికి కూడా ఒక్కొక్క వర్క్ అనేది అసైన్ చేయొచ్చు మీరు. నేను చూపిస్తాను చూడండి క్లియర్గా. ఫస్ట్ లాంగ్ ప్రెస్కి అయితే ఇద్దాం. జస్ట్ లాంగ్ ప్రెస్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాక్షన్లోకి అయితే వెళ్ళండి. యాక్షన్లోకి వెళ్ళి యాడ్ యాక్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు అనమాట. స్వైప్ అనేది చేయాలి అన్న స్క్రీన్ హోమ్ స్క్రీన్లో ఉన్నప్పుడు మీరు పేజెస్ అనేది స్వైప్ చేయాలన్నా అప్పుడు ఇది ఉపయోగపడుతుంటుంది స్వైప్ స్క్రీన్ అనేది. ఇక్కడ చాలా అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. మీకు లాంచ్ యాప్ షార్ట్ కట్ అని కనిపిస్తూ ఉంటుంది. లాంచ్ యాప్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఓపెన్ కెమెరా అనేది చేసుకోవచ్చు. కెమెరాను ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది. గో టు హోమ్ అనేది ఉంటుంది. ఇలాగ చాలా అయితే ఉంటాయి అనమాట. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేనంటే హోమ్కి అయితే ఇస్తున్నాను అనమాట. గో టు హోమ్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనం లాంగ్ ప్రెస్కి అయితే పెట్టాం. ఇది గుర్తుపెట్టుకోండి మీరు లాంగ్ ప్రెస్కి పెట్టామనేది. జస్ట్ ఇక్కడ ఒక్కటే ఇవ్వండి ఫ్రెండ్స్, ఇంకోటి ఇవ్వకండి. ఇక్కడ యాడ్ యాక్షన్ మీద క్లిక్ చేస్తే ఇంకోటి యాడ్ అవుతుంది. బట్ ఏదైతే పైన ఉంటుందో ప్రిఫరెన్స్ అనేది అదే తీసుకుంటుంది అనమాట. సో మీరేం మళ్ళీ యాడ్ చేయకుండా జస్ట్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు ఆప్షన్స్ అనేది మీకు కనిపిస్తుంటాయి. కొన్ని వైబ్రేషన్ అనేది ఉండాలా, ఇవన్నీ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. జస్ట్ నేను సేవ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ డౌన్ సైడ్ సేవ్ ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు
లాంగ్ ప్రెస్ అనేది చేస్తే వాల్యూమ్ అప్ బటన్ మనకు హోమ్ స్క్రీన్కి అయితే వెళ్తుంది అనమాట. ఇప్పుడు లాంగ్ ప్రెస్ అయితే చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు హోమ్ స్క్రీన్కి అయితే వెళ్ళింది అనమాట. సో ఇప్పుడు ఇంకోటి కూడా ఇద్దాం ఫ్రెండ్స్, డబుల్ ట్యాప్ ఉంది కదా, సో డబుల్ ట్యాప్ కూడా ఇస్తున్నాను. జస్ట్ రికార్డ్ ట్రిగర్ మీద క్లిక్ చేసి నేను టాప్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను అనమాట, వాల్యూమ్ అప్ బటన్ని. డబుల్ ట్యాప్ తీసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి నేను లాంచ్ యాప్లోకి అయితే వెళ్ళి ఏదైనా యాప్ ఇద్దాం అనుకుంటున్నాను, లేదా మీరు సెట్టింగ్స్కి అయినా ఇచ్చుకోవచ్చు. నేను ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ సెట్టింగ్స్ ఉంది, దీనికైతే ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు డబుల్ ట్యాప్ అయితే చేస్తాను, మీరే చూడండి. సో డబుల్ ట్యాప్ చేస్తే మనకు సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయిందనమాట. ఇప్పుడు మనం హోమ్ స్క్రీన్కి వెళ్ళాలంటే లాంగ్ ప్రెస్ అనేది చేసామనుకోండి, హోమ్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట మనకు. సో ఇలాగ మీరు ఫంక్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు 2 అయితే ఇచ్చాం కదా. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి మనం వాల్యూమ్ డౌన్ బటన్ కూడా ఇదే విధంగా 2 అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే 4 అనేటి మనం కస్టమైజ్ అనేది చేసాం, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అనేటి ఆల్రెడీ దానికి ఉన్నాయన్నమాట. మొత్తం ఇది వచ్చేసి ఇప్పుడు ఏంటంటే 6 వర్క్ అయితే చేస్తుంది అనమాట మీరు 2 బటన్స్కి అసైన్ చేస్తే. బట్ ఈ రెండింటికి అసైన్ చేయడమే కాదు, ఇంకా చేయొచ్చు అనమాట. నేను చూపిస్తాను చూడండి. జస్ట్ యాడ్ ట్రిగర్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఏంటంటే వాల్యూమ్ అప్ బటన్ క్లిక్ చేయండి. సో సారీ ఫ్రెండ్స్, మనం లేట్గా అయితే క్లిక్ చేసాం అనమాట. యాడ్ మీద క్లిక్ చేసి ట్రిగర్ అనేది ఏం చేస్తారంటే ఫస్ట్ వాల్యూమ్ అప్ బటన్ను, నెక్స్ట్ వాల్యూమ్ డౌన్ బటన్ను క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే 2 వస్తాయి అనమాట మనకు. సో ఇది వచ్చేసి ఒక సీక్వెన్స్లో మనం అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ కింద మీకు ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. అట్ ద సేమ్ టైం అనేది ఉంది, అండ్ ఆల్సో సీక్వెన్స్ అనేది కూడా ఉందన్నమాట. సో మనం అట్ ద సేమ్ టైం అనే దానికి కూడా 2 అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. షార్ట్ ప్రెస్ అనేది ఉంటుంది, లాంగ్ ప్రెస్ అనేది ఉంటుంది. మీరు ఏదైనా ఇచ్చుకోండి ఇందులో వచ్చేసి. సో నెక్స్ట్ మనకు సీక్వెన్స్ అనేది కూడా ఉంటుంది. ఈ సీక్వెన్స్ మీద క్లిక్ చేశారనుకోండి, 2 బటన్స్ను అట్ ఏ టైం అయితే ప్రెస్ చేయకుండా జస్ట్ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోండి. వాల్యూమ్ అప్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత వాల్యూమ్ డౌన్ బటన్ కూడా ప్రెస్ చేయండి, మీకు వర్క్ అవుతుంది అనమాట ఇది. సో ఇలాగ మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో మీరు కింద ఉన్న బటన్ ప్రెస్ చేసి అండ్ ఆల్సో పైన ఉన్న బటన్ కూడా ప్రెస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట, మీరు సీక్వెన్స్ అనేది పెట్టుకున్నారంటే మాత్రం. అప్పుడు ఇంకోటి ఇచ్చుకోవచ్చు. అలాగే మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనం 4 అయితే ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ 2 ఇచ్చుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ సీక్వెన్స్ దానికి 2 ఫంక్షన్స్ అయితే మనం ఇచ్చుకోవచ్చు. అక్కడ 4, ఇక్కడ 4 మీరు కమెంట్ చేసినట్టయితే 8 అయితే మీరు ఇచ్చుకోవచ్చు అనమాట కస్టమైజేషన్స్ అనేవి. సో మీరు చూసుకోండి మీ మొబైల్ ఫోన్కు ఈ సీక్వెన్స్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది. జస్ట్ అట్ ఏ టైం అనేది తీసుకుంటున్నాను. జస్ట్ షార్ట్ ప్రెస్ అనేది తీసుకొని ఒకటి ఇద్దాం, వర్క్ అవుతుందా లేదా అనేది మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇది చూద్దాం నా మొబైల్ ఫోన్కి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది. మోస్ట్లీ సపోర్ట్ చేయదన్నమాట సామ్సంగ్ మొబైల్ ఫోన్స్కు, అదైతే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు 2 అయితే ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ మీకు ప్రెస్ చేస్తా చూడండి. అది చూడండి వాల్యూమ్ అనేది డౌన్ అవుతుంది, అప్ అనేది కూడా అవుతుంది, కానీ 2 ఒకటేసారి ఈ ఫంక్షన్ అనేది వర్క్ అవ్వట్లేదు అనమాట. ఇప్పుడు సీక్వెన్స్ అనేది కూడా ఇచ్చి చూద్దాం. సో అర్థమవుతుంది మనకు కూడా వర్క్ అవుతుందా లేదా అనేది. సో ఇప్పుడు సీక్వెన్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్, ఇది వర్క్ అవుతుందా లేదా అనేది. జస్ట్ మీరు ఏంటంటే వాల్యూమ్ అప్ బటన్ డౌన్ బటన్ ప్రెస్ చేయండి. ఫస్ట్ వాల్యూమ్ అప్ బటన్ ప్రెస్ చేసి డౌన్ బటన్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు వాల్యూమ్ అనేది మనకు వచ్చినా కూడా సైడ్కి ఇదైతే ఓపెన్ అనేది అయిపోయింది అనమాట మనకు. సో సీక్వెన్స్ అనేది వర్క్ అవుతుంది సామ్సంగ్ మొబైల్కు. బట్ అట్ ఏ టైం 2 బటన్స్ అయితే వర్క్ అనేది అవ్వట్లేదు అనమాట. సో ఇది కొద్దిగా అయితే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. సో సీక్వెన్స్ అనేది ఇంకోలా కూడా ఇవ్వచ్చు. వాల్యూమ్ డౌన్ బటన్ ఇచ్చి అప్ బటన్ కూడా ప్రెస్ చేయొచ్చు వాల్యూమ్కి సంబంధించినది. సో అలాగైనా మీరు సీక్వెన్స్ అనేది అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. నెంబర్ 4 14 KWGT. ఈ యాప్ అనేది మీరు యూజ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా KWGT యాప్ కూడా కావాలన్నమాట. ఈ యాప్ ఇంకో యాప్ కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ కూడా నేను చూపిస్తాను ఏంటనేది. సో ముందుగా ఈ యాప్ రిలీజ్ డేట్ ఏంటి ఇదంతా చూద్దాం మనం. ఇందులో వచ్చేసి మనకు విజిట్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 2020న ఈ యాప్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ ఆల్సో అప్డేట్ వచ్చేసి 22లో అయిందనమాట. అంతవరకు ఆ తర్వాత అప్డేట్ అనేది రాలేదు ఈ యాప్కి వచ్చేసి. సో ఇప్పుడు ఏంటంటే ఈ యాప్ను ఓపెన్ చేద్దాం. ఈ యాప్ను ఓపెన్ చేసే ముందు మీరు KWGT అనేది కూడా ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. సో ఫస్ట్ ఓపెన్ చేద్దాం ఈ యాప్ను వచ్చేసి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మిస్సింగ్ యాప్స్ అని కనిపిస్తుంటుంది. KWGT ఉంటుంది, KWGT Pro అనేది ఉంటుంది, అండ్ ఆల్సో ఇక్కడ ఇంకోటి KLWP అనేది ఉంటుంది. సో ఈ 3 యాప్స్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో అనేది మన ఛానల్లో రాబోతుంది అనమాట. నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను ఆ వీడియో చేద్దామని. సో ఆ వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడతాను. ఈ 3 యాప్స్ను ఎలాగ వాడుకోవాలి, దేనికోసం ఉపయోగపడతాయి ఇవి అనేది క్లియర్గా అయితే మీకు అక్కడ చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే మనం KWGT కావాలి కదా, జస్ట్ ఇక్కడ ప్రో అనేది వద్దు, ప్రో అంటే మనీ అనేది పే చేయాలి. సో నేను చూపిస్తా చూడండి. సో దీనికి మనీ పే చేయాలి 300. సో ప్రోని అయితే అవాయిడ్ చేస్తున్నాను నేనైతే ఈ వీడియోలో. జస్ట్ నార్మల్ వర్షన్ని తీసుకుందాం, ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. జస్ట్ ఇది డౌన్లోడ్ అనేది చేసుకోండి మీరు. ఈ 2 యాప్స్ డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో ఈ 2 యాప్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే విజిట్ని అనేది ఫస్ట్ మనం క్రియేట్ చేయాలి కదా. సో లాంగ్ ప్రెస్ అనేది చేసేస్తే ఇక్కడ విజిట్స్ అని కనిపిస్తూ ఉంటుంది మీ స్క్రీన్ మీద. జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఏంటంటే KWGTకి సంబంధించిన కొన్ని షార్ట్ కట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు KWGT ఇది ఉన్నాయి కదా. సో విజిట్స్ అనేది మీరు అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నుంచి లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేయండి. సో ఇందులో ఒక విజిట్ అనేది నేను ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే KWGT ఓపెన్ చేయకుండా
మనం 14 KWGT అని ఉంది కదా, ఈ యాప్ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు విజిట్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. విజిట్స్లోకి వెళ్ళారనుకోండి, సో అలౌ చేసింది. ఇక్కడ మనకు విజిట్స్ ఉన్నాయి కదండి ఫ్రెండ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజిట్స్ ఉంటాయి. ఇందులోంచి ఏది కావాలి అనుకుంటే దాన్ని అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో వాల్పేపర్స్ కూడా కనిపిస్తుంటాయి ఇక్కడ నుంచి. జస్ట్ ఈ వాల్పేపర్స్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. సో నేను చూపిస్తాను వాల్పేపర్స్ కూడా ఎలాగ సెట్ చేసుకోవాలి అనేది. జస్ట్ ఫస్ట్ మనం ఒక విజిట్ని అయితే ఇద్దాం. సో ఇక్కడ విజిట్స్ ఉన్నాయి కదా, మరి ఆ యాప్ ఎందుకంటే నేను చెప్తాను చూడండి. ఈ యాప్ నుంచి మీరు విజిట్ అయితే యాడ్ చేయలేరన్నమాట. జస్ట్ ఇక్కడ ప్రీలోడ్ విజిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఆల్రెడీ కోడ్ అనేది బ్యాక్ సైడ్ పెట్టి డెవలప్ చేసింటారు. వీటిని మీరు కూడా చేంజ్ చేయొచ్చు. ఈ కోడ్ అనేది నేను చూపిస్తాను. సో ఇక్కడ మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేస్తే ఇప్పుడు KWGTలోకి అయితే వస్తుంది అనమాట. జస్ట్ మనం ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ అడుగుతుంది. జస్ట్ ఈ పర్మిషన్స్ అనేవి ఇచ్చేసి, సో ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ అని కనిపిస్తూ ఉంటుంది. మేబీ లేటర్ అనేది అయినా క్లిక్ చేసేయచ్చు సింపుల్గా. సో మేబీ లేటర్ మీద అయితే క్లిక్ చేసేసాను. సో ఇక్కడ మనకైతే వచ్చిందనమాట. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేసేసి, సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే లోడ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని కోడ్ ఎలాగ ఎడిట్ చేయాలి అనేది చెప్తాను చూడండి. సో ఫస్ట్ మనం సేవ్ చేద్దాం దీన్ని డైరెక్ట్. సో సేవ్ మీద అయితే క్లిక్ చేసేస్తున్నాను. సో ఇది చాలా చిన్నగా అయితే ఉంది ఫ్రెండ్స్. దీని సైజ్ అనేది మనం ఇంక్రీజ్ చేయాలన్నమాట. ఎలాగంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఈ విజిట్ మీద క్లిక్ చేయండి, పైన ఏదైతే మీరు యాడ్ చేస్తారో అది. సో ఇలాగైతే వస్తుంది. దీన్ని సైజ్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. జస్ట్ ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళండి. ఇక్కడ స్కేల్ అనేది ఉంటుంది, దీన్ని ఇంక్రీజ్ అనేది చేసేయండి సింపుల్గా. సో ఈ లేఅవుట్ అనేది మీకు కావాల్సినట్టు మీరు అడ్జస్ట్మెంట్లు అనేది చేసుకొని సేవ్ చేశారనుకోండి, మళ్ళీ ఇక్కడ మనకు పెద్దగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి డేట్స్ అనేది 23, 24 ఇలాగా కనిపిస్తూ ఉంటాయి. ఫ్రైడే అనమాట ఈరోజు వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏదన్నా మాడిఫై చేయాలి అనుకోండి, ఇందులోకి అయితే మీరు వెళ్ళండి. ఇక్కడ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మొత్తం గ్రూప్ వైజ్ అయితే చేసి పెట్టింటారనమాట ఇక్కడ వచ్చేసి. సో ఇక్కడ మీకు ఏంటంటే ఇది 20 అనేది కనిపిస్తుంది, దీనికి సంబంధించినది అనమాట. సో ఇక్కడ మనకి 20కి సంబంధించిన ఒక షేప్ అనేది ఉంది కదా బ్యాక్ సైడ్, ఆ షేప్ అనేది కనిపిస్తుంది. అండ్ ఆల్సో 20 అనే టెస్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ 20 ఉంది కదా, టుమారో వచ్చినప్పుడు 21 వస్తుంది అంటే ఖచ్చితంగా 21 వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి. అది ఎలాగంటే ఇది డైరెక్ట్ నెంబర్ కాదు ఫ్రెండ్స్, దీని కోడ్ ఉంటుంది అనమాట బ్యాక్ ఎండ్లో, అది చూపిస్తా చూడండి. సో ఇక్కడ 20 అనేది టెస్ట్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేశాను అనుకోండి. సో ఇక్కడ దీనికి ఒక కోడ్ అయితే ఉంది. ఇది ఏం చేస్తుందంటే ఈ కోడ్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి అంతే. ఇది ఇలాగే ఎందుకు ఉందంటే దానికి ఆన్సర్ అనేది నా దగ్గర లేదు, ఇలా ఉంటేనే ఈ యాప్లో అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి 2 days బిఫోర్ డేట్ని అయితే చూపిస్తుంది అనమాట ఈ రోజుకి. ఆల్రెడీ ఫ్రీగా డెవలప్మెంట్ అనేది చేశారు కాబట్టి ఇక్కడ కలర్ అనేది మనం ఇవ్వలేమన్నమాట, నెంబర్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మీరు డెవలప్ చేశారనుకోండి దీన్ని, ఆల్రెడీ దీని గురించి నేను గతంలో ఆల్రెడీ వీడియో అనేది చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. ఇక్కడ థంబ్నెయిల్ డిస్ప్లే చేస్తున్నాను అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో అందులో KWGTలో ఎలాగ మనం విజిట్ను క్రియేట్ చేయాలి అనేది క్లియర్గా చెప్పాను అనమాట. ఇక్కడ మళ్ళీ చెప్పి దాని గురించి ఎక్కువ ల్యాగ్ చేయాలనుకోవట్లేదు ఈ వీడియో నుంచి. మీరు కావాలంటే చేంజ్ చేయొచ్చు, మనమైతే డైరెక్ట్ చేంజ్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ వీళ్ళు డెవలప్ చేశారు కాబట్టి అది కలర్ అనేది చేంజ్ చేయాలంటే మనకు కోడ్ ఇవ్వాల్సినది అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫ్రైడేకి సంబంధించిన టెస్ట్ కూడా ఉంది. దీనికి కూడా కోడ్ ఏముంటుంది ఫ్రైడేకి అనేది కూడా నేను చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ ఫ్రైడేలోకి వెళ్ళండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు కోడ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇదేంటంటే ఈరోజు ఏదైతే డే ఉందో అది కనిపిస్తూ ఉంటుందన్నమాట. మీకు ఇలాగ ఈ అనేది పెడితే మీరు దీన్ని ఎడిట్ చేయాలనుకోండి, ఒక ఈ తీసేశారనుకోండి, ఫ్రైడే అనేది షార్ట్లో కనిపిస్తుంటుంది ఫ్రై అని. ఇలా మీరు ఇంకా తీసేస్తూ వచ్చారనుకోండి, ఇంకా నార్మల్ ఇంతే అనమాట, ఇంతకన్నా కనిపించదు. మంత్కి వచ్చి ఇలా తీసేస్తూ ఉన్నారనుకోండి, ఫుల్ ఉంటుంది మంత్ వచ్చేసి. ఒకటి తీసేశారనుకోండి ఎమ్ అనేది అక్కడ, అది కొద్దిగా అయితే డ్రాప్ అనేది అవుతుంది. ఇంకొద్దిగా తీసేస్తే నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నిటి గురించి ఆల్రెడీ ఆ వీడియోలో అయితే క్లియర్గా చెప్పాను అనమాట. మీరు ఆ వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. సో నేను ఈ వీడియోలో చెప్పి ల్యాగ్ చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు ఇదంతా మీరు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ సేవ్ మీద క్లిక్ చేశారనుకోండి, సో ఇక్కడ ఇది డైలీ అప్డేట్ కూడా అవుతూ ఉంటుంది అనమాట మనకు వచ్చేసి. మీరు కావాలి అంటే ఇక్కడ టైం కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ వీడియోలో చెప్పాను టైం గురించి, నేను ఒక విజిట్ను క్రియేట్ చేసి చూపించాను అనమాట. ఆ వీడియోని అయితే చూడండి మీరు. సో ఇప్పుడు వాల్పేపర్ని ఎలాగంటే సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ వాల్పేపర్స్ ఉన్నాయి కదా, ఇందులోకి రండి. ఇక్కడ మీకు ఏదైనా వాల్పేపర్ అనేది కావాలి అనుకుంటే ఇక్కడ వాల్పేపర్స్ అనేవి ఉంటాయి. ఇందులోంచి మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో జస్ట్ ఆ వాల్పేపర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది, లేదా అప్లై మీద క్లిక్ చేసేస్తే అప్లై అవుతుంది అనమాట. మీరు హోమ్ స్క్రీన్కి అప్లై చేయాలంటే హోమ్ స్క్రీన్కి మాత్రం అప్లై చేయొచ్చు. సో 3 యాప్స్ను యూజ్ చేసి ఒక వీడియో అనేది చేస్తాను కదా, ఆ వీడియోలో క్లియర్గా మీకు దొరుకుతుంది. KWGT గురించి కావాలి అంటే మాత్రం ఆల్రెడీ వీడియో అనేది చేశాను, ఆ వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు. నెంబర్ 5 వాలీ. ఈ యాప్ ఏంటంటే మనకు వాల్పేపర్స్ యాప్ అనమాట. ఇందులో మంచి మంచి వాల్పేపర్స్ అయితే మీకు దొరుకుతూ ఉంటాయి. సో ఈ యాప్ అనేది ఎప్పుడు రిలీజ్ అయింది, ఎప్పుడు లేటెస్ట్ అప్డేట్ వచ్చిందనేది చూపిస్తారు చూడండి. జస్ట్ ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు, ఆగస్టు 2024లో రీసెంట్ అప్డేట్ అనేది అయింది. అండ్ ఆల్సో ఈ యాప్ రిలీజ్ వచ్చేసి 2016లో ఈ యాప్ అనేది రిలీజ్ అయింది అనమాట. సో ఇప్పుడు సింపుల్గా ఏంటంటే ఈ యాప్ను ఓపెన్ చేస్తున్నాను. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ అనేది చేసేయండి. సో ఇక్కడ మనకు ఓపెన్ చేసిన వెంటనే ట్రైన్ అని కనిపిస్తూ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ జోనర్స్ అనేవి ఉంటాయి, ఇవి కావాలంటే మీరు ఇచ్చుకోండి, లేదా స్కిప్ మీద అయితే క్లిక్ చేసేయచ్చు అనమాట.
ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ప్రీమియం అయితే అడుగుతుంది అనమాట మనం వచ్చేసి. సో మనకు ప్రీమియం అయితే అవసరం లేదు, నార్మల్ ఉన్నవి కొన్ని వాల్పేపర్స్ వాడుకోవచ్చు మనం. సో క్యాన్సిల్ మీద క్లిక్ చేసేస్తున్నాను. ఇక్కడ నుంచి మీకు ఏదైనా వాల్పేపర్ నచ్చింది అనుకోండి, కొద్దిగా కిందికనే స్క్రోల్ చేస్తూ ఉండండి. మీకు చాలా బంచ్ ఆఫ్ వాల్పేపర్ దొరుకుతుంటాయి. ఇక్కడ రీసెంట్ వాల్పేపర్స్ అనేవి ఉంటాయి, అండ్ ఆల్సో ఇక్కడ కలెక్షన్ ఉంటుంది, ఇక్కడ పాపులర్ కూడా కనిపిస్తుంటాయి. ఇక్కడ నుంచి మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో 4K వాల్పేపర్స్ కావాలనుకోండి, 4K వాల్పేపర్స్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు 4Kకి సంబంధించిన వాల్పేపర్స్ అన్నీ కనిపిస్తుంటాయి. సో ఇక్కడ నుంచి నేను ఒక వాల్పేపర్ అనేది యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది కావాలి అనుకోండి, జస్ట్ ఇక్కడ సెట్ మీద క్లిక్ చేసేసారనుకోండి, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. డౌన్లోడ్ మీద క్లిక్ చేద్దాం. సో మనకు డౌన్లోడ్ అయితే అయిపోయింది అనమాట, మన గ్యాలరీలోకి సేవ్ అయింది. సో మీరు ఇంకా ఈజీగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఇందులోంచి. సో సెట్ అనేది చేసేస్తున్నాను డైరెక్ట్ ఇక్కడ నుంచి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు లోడ్ అవుతుంది అనమాట. ఇది కొద్దిగా అయితే వెయిట్ చేయండి, ఇది లోడ్ అయ్యేంతవరకు. సో లోడ్ అయితే కంప్లీట్ అయింది. సో హోమ్ స్క్రీన్కి వెళ్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే యాడ్ అయిందనమాట. ఇలాగా మీకు ఏది కావాలి అనుకుంటే ఆ వాల్పేపర్ అనేది ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట, మీకు నచ్చిన వాల్పేపర్ అనేది. జస్ట్ ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది, ఇది నచ్చింది అనుకోండి, జస్ట్ ఇట్లాగా సెట్ చేసేసుకోవచ్చు అంతే. సో ఇక్కడ చూసుకోవచ్చు రైజ్ అని చెప్పి ఈ వాల్పేపర్ బాగుందన్నమాట, చూడడానికి కూడా డార్క్గా మంచి థీమ్లో అయితే ఉందన్నమాట. సో ఈ వాల్పేపర్ సేవ్ చేశాను కదా నేను, అది ఎక్కడ సేవ్ అయింది అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వాలీ ఆర్ట్ వర్క్స్ అని చెప్పి మీకు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయ్యి అందులో అయితే వచ్చేసాయి అనమాట. మీరు ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఇది సెర్చ్ చేసుకున్నా మీకు ఈ ఫోల్డర్ అనేది దొరుకుతుంది అక్కడ. సో మీరు జస్ట్ సెట్ చేసుకున్న సరే ఫ్రెండ్స్, అది సేవ్ అనేది అయిపోతుంది మీ మొబైల్ ఫోన్లో. మీరు ఆ యాప్ అవసరం లేదనుకున్నప్పుడు ఎన్ని వాల్పేపర్స్ కావాలో అన్ని డౌన్లోడ్ అనేది చేసుకొని మీకు నచ్చినవి ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేసుకుని కూడా ఇక్కడ నుంచి మీరు వాల్పేపర్గా సెట్ చేసుకోవచ్చు మీ మొబైల్ ఫోన్కు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకోండి. ఈ యాప్స్లో మీకు ఏ యాప్ అయితే బాగా నచ్చిందో ఆ యాప్ నేమ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. సో దట్ నేను కూడా తెలుసుకుంటాను ఎటువంటి యాప్స్ మీకు నచ్చుతున్నాయి అనేది. అటువంటి యాప్స్ గురించి ఫ్యూచర్లో అయితే తీసుకొని వస్తాను అనమాట నేను వీడియోస్లో. మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద వీడియో కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. డెఫినెట్గా మీరు అడిగిన దాని గురించి వీడియో అనేది చేయడం జరుగుతుంది. మన ఛానల్లో కూడా ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, మీరు కావాలంటే తీసుకోవచ్చు, కామెంటెడ్ వీడియోస్ అని చెప్పి. ఎవరైతే కామెంట్ చేస్తారో ఆ వీడియో నేను చేసినదల్లా ప్లేలిస్ట్లోకి అయితే యాడ్ అనేది చేస్తూ ఉంటాను, మీరు కావాలంటే చూసుకోవచ్చు, అక్కడ ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో కంటెంట్ అనేది మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి, నాకు కూడా సపోర్టింగ్ ఉంటుంది. మీకోసం మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొని వస్తాను ఫ్యూచర్లో కూడా. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను అనమాట రెగ్యులర్గా టైం టు టైం. సో సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది తక్కువగా అయితే ఉందన్నమాట. మీరు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ను కూడా గ్రో చేస్తారని ఆశిస్తున్నాను నేను కూడా. మన ఛానల్ కంటెంట్ అనేది చెక్ చేయండి, మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మన ఛానల్ని. సో మన ఛానల్లో ఉన్న రీసెంట్ వీడియోస్ మీరు చూడాలి అంటే ఇక్కడ స్క్రీన్ మీద 2 వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి. ఆ 2 వీడియోస్ మీరైతే లుక్ వేసుకోవచ్చు అనమాట. ఆ 2 వీడియోస్ మీద మరొక ఇంట్రెస్ట్ వీడియోతో మీ ముందరికైతే తిరిగి వస్తాను. ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.